హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగింటి తోడికోడళ్ళు. ముందుగా వీడియో చూస్తున్న అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మీలో ఎంత మంది కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసేసుకున్నారు? ఈ వీడియో చూసేటప్పటికి ఆల్మోస్ట్ అందరికీ కృష్ణాష్టమి అయిపోయి ఉంటుంది. మా ఇంట్లో కూడా ఈరోజు మా చిన్ని కృష్ణని అలాగే గోకమ్మను కూడా రెడీ చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళతో పాటు మేము కూడా అయితే రెడీ అవుదాం అనుకుంటున్నాం. ఫస్ట్ అయితే వీళ్ళని రెడీ చేయించి టైం ఉంటే అప్పుడు చూడాలి, టైం ఉంటే రెడీ అవుతాం మేము కూడా. ఈరోజు కృష్ణాష్టమి అయితే ఈవినింగ్ సెలబ్రేట్ చేద్దాము అనుకుంటున్నాము. యాక్చువల్గా మేము ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చేయము. ఈసారి పిల్లలు ముగ్గురికి రెడీ చేపించి చిన్న గుర్తుగా ఒక ఫోటో అయినా తీపిద్దాము అనుకుంటున్నాము. కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటారు, మాకైతే ఆనవాయితీ అయితే ఏం లేదు. ఈరోజు రెడీ చేపిద్దాం అనుకుంటున్నాము. అది కూడా టైం ఈవినింగ్ బాగుందన్నారు, ఈవినింగ్ సెలబ్రేట్ చేయాలి. పిల్లల్ని అయితే ఈవినింగ్ అయితే రెడీ చేపిస్తాము. ఇంకైతే ఇంట్లో పనులన్నీ అట్లనే ఉండిపోయినాయి. టిఫిన్ల వరకు అయితే అయిపోయినాయి. టిఫిన్లకి అయితే ఉగ్గాని బజ్జీ వేసేసి పిల్లలకి పెట్టేస్తాం, మేము కూడా తినేస్తాము. ఇంక ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో అయితే చాలా బాగుంటుంది. పిల్లల్ని అయితే రెడీ చేపిస్తాం సాయంత్రము, చూస్తూ ఉండండి. ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాలి. మేము ఎలా రెడీ అయ్యాము, పిల్లల్ని ఎలా రెడీ చేపిస్తాము అనేది. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యాక అక్కడే ఉండిపోయాయి. ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. ఇంటి ముందర అయితే గుమ్మం దగ్గర వేసుకున్నాం ముగ్గు. బయట అస్సలు వర్షం పడుతూనే ఉంది. ఇంకా బయట వేసినా కూడా వెళ్ళిపోతుందిలే అని చెప్పి ఇంటి ముందర ఇలా సింపుల్గా వేసేసుకున్నాము. కృష్ణుడు పాదాలు వచ్చేలాగా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి 11:30 అయిందనమాట. ఇదిగోండి కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంకా మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి. ఇక్కడ హాల్లో పిల్లలు అయితే మా శౌర్య ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటున్నాడు. మా పాప అయితే ఏదో ప్రాజెక్ట్ వర్క్ కోసం ఏదో ఫోన్లో చూసుకుంటుంది. మా కృత్వి కూడా వీళ్ళిద్దరూ రాసుకుంటుంటే నాకు హోంవర్క్స్ ఉన్నాయని రాసుకుంటుండు. ఇంక ఈ లోపు అక్క ఏం చేస్తుందో చూపిస్తారండి. ఏం చేస్తున్నావు అక్క? బట్టలు ఆరేస్తున్నది. ఇగో వర్షానికి ఇది పరిస్థితి. ఇదిగోండి వర్షానికి ఇలా ఉంది. ఈ వర్షానికి అయితే బట్టలన్నీ ఇంట్లో వేసుకోవాల్సి వస్తుంది. వర్షం తగ్గుతుందేమో పైన వేద్దాం అనుకుంటే వర్షం అయితే అసలు ఆగట్లేదు, పడుతూనే ఉంది. ఎన్ని రోజులని అట్లే పెట్టుకుందాం అనేసి ఈ రోజు అయితే మిషన్లు వేసేసి అన్ని బట్టలు అయితే బెడ్ల మీద ఆరేస్తున్నాం. ఇంకా బెడ్లు వేయడము, ఇలా బట్టలు ఆరేసుకోవడము. ఈ వర్షాకాలం వస్తే ఇదొక తలకాయ నొప్పి అయిపోతుంది. ఇంక ఇప్పుడైతే వంట చేసేయాలి. వంట అయిపోయిన తర్వాత పిల్లల్ని రెడీ చేయడము. ఇంకా ఏం చూసుకోలేదు, వాళ్ళకి ఏం కావాలో కూడా. వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం కావాలో చూసుకుందాం. ఇప్పుడు వంట చేయాలి. వంట మాత్రమే మిగిలింది. ఇంకా వంటలకైతే సింపుల్ గా టమోటా కర్రీ చేసేద్దాం అనుకుంటున్నాం. ఈ రోజు లంచ్ అయితే మాకు పిల్లలకే కాబట్టి టమోటా కర్రీ తింటారు పిల్లలు కూడా ఇష్టంగా. ఇంకా టిఫిన్ హెవీగా తిన్నారు కాబట్టి లంచ్ మాత్రం లైట్ గా చేస్తున్నాం. టమోటా కర్రీ ముందుగా కావాల్సినవన్నీ కూడా కట్ చేసేసి పెట్టేసుకున్నాను. కావాల్సినవన్నీ కట్ చేసేసి పెట్టేసుకుంటే వంట త్వరగా చేసేసుకోవచ్చు. ఇంకా వంట కంప్లీట్ అయిన తర్వాత కావాల్సినవన్నీ కూడా ఏం చూసుకోలేదు, డ్రెస్సులు ఏం వేయాలా పిల్లలకు అని చెప్పేసి. పిల్లలు ఇద్దరికి అయితే పంచి ఒక్కటే కాబట్టి సరిపోతుంది. ఇంకా అమ్మాయికి అయితే ఏం చూడలేదనమాట. ఇంకా లంచ్ తినేసి లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమేం కావాలన్నది చూసి పెట్టుకోవాలి. ముందే అన్ని చూసి పక్కన పెట్టుకున్నామంటే హడావిడి లేకుండా త్వరగా అయిపోతుంది. ఇప్పుడైతే త్వరగా వంట చేసేసి పిల్లలు కూడా తినిపించేసి మేము తినేసి ఇంకా రెడీ అవ్వాలి. ఒకవైపు అయితే రైస్ కూడా పెట్టేసాం, రైస్ అయిపోతుంది. పిల్లలు కూడా హోంవర్క్ చేసేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళని రెడీ చెప్పించి ఫొటోస్ తీసుకొని నైట్ అయిపోతుంది కదా, మళ్ళీ హోంవర్క్స్ చేసుకోలేరు అని చెప్పేసి హోంవర్క్స్ కూడా అయిపోతున్నాయి. వాళ్ళు హోంవర్క్ చేసేసుకునే లోపు వంట కంప్లీట్ అయిపోతే ఇంకా వాళ్ళకు కూడా తినిపించేసి రెడీ అవ్వాలి. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. మా ఇంట్లో ఏం వండామో చూపిస్తానండి. అన్నం అయితే అయిపోయింది. అలాగే సింపుల్ గా టమోటా కర్రీ. లంచ్ ఈరోజు స్పెషల్ అంటే ఏమీ లేదు. పొద్దున్నే ఆల్రెడీ హెవీగా తిన్నారు కాబట్టి ఇప్పుడైతే లంచ్ లోకి చాలా సింపుల్ గా చేసేసాం టమోటా కర్రీ. పిల్లలకు మాకు మాత్రమే, అలాగే ఒక్క పూటకే కాబట్టి ఇది సరిపోతుంది. ఇప్పుడైతే పిల్లలకి అన్నం తినిపించేసి వాళ్ళు తిన్నాక మేము కూడా తినేసి ఇంక పిల్లల్ని అయితే రెడీ చేయించాలి. ఇంక నుంచి రెడీ చేయించేసరికి సాయంత్రం అయిపోతుంది. సాయంత్రం ఒక ఫోటో తీపిద్దాం అనుకుంటున్నాం పిల్లల్ని రెడీ చేయించేసి, చూడాలి. ఇప్పుడు పిల్లలకైతే కొంచెం అన్నం ఎక్కువ పెడుతున్నాము, ఎందుకంటే మళ్ళీ సాయంత్రము రెడీ చేయించినాక ఆకలి అంటారు. మళ్ళీ అంతా మొత్తం పాడు చేసేసుకుంటారనేసి ఇప్పుడైతే మంచిగా తినిపిస్తున్నాము. వీళ్ళని తినిపించేసి వీళ్ళకి స్నానాలు అవి చేపించి రెడీ చేయించాలి. రెడీ చేయించేసరికి అయితే బాగా లేట్ అవుతుంది. ఒక్కొక్కరు బాగా సతాయిస్తారు రెడీగా మా పిల్లలు అయితే. అస్సలు వాళ్ళిద్దరు ఏమన్నా రెడీ అవుతారేమో కానీ వీడైతే ఇంకా ఏం చేస్తాడో చూడాలా, ఎంత హంగామా చేస్తాడో. ఇంక ఇప్పుడైతే పిల్లలకైతే తినిపించేస్తున్నాము. అమ్మో, పిల్లల్ని రెడీ చేయించాలంటే మామూలు విషయం అయితే కాదండి. ఎలా తయారైందో చూడండి బెడ్ మొత్తము.
పిల్లల్ని రెడీ చేపించాలని లంచ్ తిన్నప్పటి నుంచి చూసాము అన్నీ సెట్ చేసుకోవడానికి. నిజంగా చెప్తున్నాను 1 అవర్ పట్టిందనమాట. చూడండి, ఇవైతే గోపికమ్మ కోసం మా చందు కోసం తీసినవి. ఆడపిల్లకే ఎక్కువ ఉంటాయి కదా, ఇంక ఇవేమో మా శౌర్యకి, అవేమో కృత్వికి, అలా సపరేట్ పెట్టేసుకున్నాం అనమాట. వాళ్ళు రెడీ అయ్యి వస్తే త్వరగా రెడీ చేపించేయచ్చని. చందుని రెడీ చేపించేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ చందుని రెడీ చేపించేస్తున్నాం. ఆడపిల్లలకే కదా టైం ఎక్కువ తీసుకుంటుంది, వాళ్ళకేముంది చెప్పండి, పంచ కట్ చేయడం మాత్రమే. ఆ పాపనైతే రెడీ చేపిస్తున్నాము. ఫస్ట్ పాపను రెడీ చేపించేస్తే మళ్ళీ వాళ్ళ పిల్లలకి తొందరగానే అయిపోతుంది అనేసి జుట్టు అయితే వేసేస్తున్నాము. జుట్టు వేసేసి ఆ పాపను రెడీ చేపించేస్తే మళ్ళీ మేము పిల్లలు రెడీ చేపించేస్తాము వాళ్ళిద్దరిని. జుట్టు చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇంకా మేము కూడా రెడీ అవుదామనేసి ఇంకా అన్ని అయితే పెట్టేస్తాం. ఇలా మేము కూడా రెడీ అవుదామనేసి అన్ని అయితే తీసినాం, కానీ పిల్లలు అయితే వచ్చి మొత్తం గజిబిజి చేసేసిర్రు అన్ని. మొత్తానికి పాపనైతే రెడీ చేయడం అయితే అయిపోయింది. ఇంత టైం పట్టింది రెడీ చేయడానికి. ఇంకా పిల్లల్ని రెడీ చేయించాలి. పాపనైతే రెడీ చేయడం అయిపోయింది. ఇంకా బొట్టు పెట్టేసి కమ్మలు పెట్టేస్తే అయిపోతుంది. ఇంత టైం పట్టింది అనమాట రెడీ చేయించడానికి. ఇంకా పిల్లలిద్దరిని రెడీ చేపియాలి. ఇంకా వాళ్ళిద్దరిని అయితే కృష్ణునిలాగా రెడీ చేపియాలి. ఇంకా ఏమంటే మా గోపికమ్మ అయితే రెడీ అయిపోయింది. కన్నా ఆ స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది ఇటీవా. మా చెంతలు అయితే రెడీ అయిపోయింది. ఫైనలీ మా చందు అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇలా రెడీ చేయడానికి మేమైతే 2 గంటలు కష్టపడ్డాము. ఇప్పటికీ పాపం చాలా అలసిపోయిందనమాట ఇదంతా రెడీ చేసేసరికి. ఇవన్నీ ఎప్పుడెప్పుడు తీసేద్దామా అనుకుంటున్నావు కదా. నిజంగానే చూడడానికి ఇలా రెడీ చేసి చూసుకుంటూ ఉండే ఎంత ముద్దుగా ఉంటారు కదా. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా శౌర్య కృత్వి ఇద్దరు అయితే స్నానానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఖాళీ అయిపోతాయి. చందల్లి నువ్వు వెళ్ళి ఇంకో చోటు కూర్చో సైలెంట్గా. నిజంగానే ఎంతైనా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ కళ్ళే వేరు కదా. మా కృత్వి అయితే పంచ కట్టుకొని ఇలా రెడీగా ఉన్నాడు అనమాట. ఇంకా మొత్తం జ్యువెలరీ మొత్తం వేసేయాలి. మా శౌర్య కూడా రెడీ అవుతుండు. మా శౌర్య ధోతి కోసం కష్టపడుతున్నాము. కృత్వికి అయితే ఎలాగోలా సెట్ చేసేసాం, కానీ మా శౌర్యకి అయితే కష్టపడుతున్నాము. ఇంకా ఫోన్ లో సెట్ చేసి అటు ఇటు చూసి కడుతున్నాం అనమాట. ప్రస్తుతానికి ఇలా నడుస్తుంది. ఇల్లు అయితే ఇలా ఉందన్నమాట. కృష్ణుళ్ళు అయితే మొత్తానికి ఇలా రెడీ అవుతున్నారు. వీడైతే కృత్విగాడు పడుకున్నాడు. పడుకుంటేనే కొంచెం కోఆపరేట్ చేస్తాడని మేము కూడా ఇప్పుడు రెడీ చేపిస్తున్నా. అక్కడ శౌర్య కూడా రెడీ అయిపోతుండు. మా శౌర్య అయితే రెడీ చేయడానికి కూడా ఏడుస్తున్నాడు. ఇంకెంతసేపు అని అప్పుడే తీసేయాలంటుండు. నచ్చడానికి రావట్లేదంట, అందుకే ఇంకెంతసేపు అంటుండు. ఇంకా మేము రెడీ అవ్వడం అనేది 50-50 లాగా ఉంది. ఇంకా చూడాలి ఎప్పటికి రెడీ అవుతామా లేదా అన్నది. ఇంక వీళ్ళని రెడీ చేపించిన తర్వాత చూపిస్తాము. మొత్తానికి మా చిన్ని కృష్ణులు అయితే ఇలా రెడీ అయ్యి మా కృత్వి అయితే పడుకున్నాడు. ఇక్కడ శౌర్య అయితే పారాన్ని ఆరబెట్టుకుంటున్నాడు అనమాట. నాన్న చూపించండి పారాని. ఇలా రెడీ అవుతున్నాడు. ఇంకా పారాని ఒక్కటే పెండింగ్ ఉంది. మా చందుకైతే ఇంకా పారాని పెట్టాలి. ఇక్కడ ఒక కృష్ణుడు రెడీ, ఇక్కడేమో గోపికమ్మ రెడీ. ఇంకా కృత్వి అయితే పడుకున్నాడు. ఇంకా చందుకి కుండ కావాలి కదా. ఇలా కుండనైతే బ్లౌజ్ పీస్తో సెట్ చేసాము అనమాట. లోపలైతే ఒక పెద్ద చెంబు ఉంది, దానికల్లా బ్లౌజ్ పీస్ సెట్ చేసాము. ఇందులో అయితే టిష్యూలు పెట్టామన్నమాట. ఇలా పొంగుతున్నట్టు వెన్న. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీళ్ళు ముగ్గురు రెడీ అయ్యేసరికి చూసారా చీకటి అయిపోయిందనమాట. మేము మాత్రం మార్నింగ్ నుంచి ఇలాగే ఉన్నాము. మేము రెడీ అయిదాం అనుకున్నాం, అన్నీ తీసి కూడా పెట్టుకున్నాము. కానీ ఇప్పట్లో అయ్యేలా లేదు. ఇంకా పిల్లల వరకైనా మంచిగా రెడీ చేపిద్దాం అనుకుంటున్నాం. ఆ కృత్వి నిద్ర నుంచి లేచి అవంతా చూసి భయపడి ఏడుస్తున్నాడు అనమాట. నాకెందుకు వేసావు అని చెప్పి. ఇంకా మా గోపికమ్మ, మా శౌర్య, ఇంకా ఈ చిన్ని కృష్ణులు ఇలా రెడీ అయ్యారు. ఎలా అనిపించారో కామెంట్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. పిల్లలు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. మా చందుకు ఫ్లవర్స్ ఒక్కటి తక్కువ ఉన్నాయి. ఇంకా వాళ్ళ డాడీ వస్తూ తీసుకొస్తా అని చెప్పాడు. ఇంకా వచ్చిన తర్వాత పెట్టాలి.
అవునా, తీసేద్దాంలే సరేనా. ఇంకో ఫోటో కోసం అయితే వెళ్తున్నాం అనమాట. మా గోపికమ్మ ఇంకా కృష్ణయ్యలు కూడా రెడీ. నా చంకలో అయితే కృత్విగాడు ఉన్నాడు అనమాట. చందు ఒకసారి మంచిగా పట్టుకో. ఎలా అనిపిస్తున్నారో కామెంట్ చేయండి. నైట్ టైం కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు. రియల్గా అయితే దిష్టి తగులుతున్నట్లుంది. ఎంత బాగుంటుందో ఒక్కరోజు అలా రెడీ చేసి మురిసిపోతూ ఉంటే. చాలా బాగున్నారు. మా శౌర్యకు నిద్ర వచ్చేస్తూ ఉన్నట్టుంది కదా కదా. పోయేటప్పుడు నిద్రపోతే ఎలా, ఫోటో తీసుకొద్దా. ఈ కృష్ణయ్య అయితే సీరియస్గా ఉన్నాడు అనమాట. ఫోటో తీస్తాము బయటికి కార్లో వెళ్తాము అనేసరికి సైలెంట్గా ఉన్నాడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. నీ చేతిలో ఏముంది, నీ చేతిలో ఏముంది చూపి. ఏందది? వీడియో కోసమని యాక్షన్ చేస్తున్నాడు కానీ ఇంతవరకు చుక్కలు చూపించాడు. ఇంకొకైతే మా కృతిగాడు రస్కులు కూడా వేసేస్తున్నాడు. ఇంకా మేము అందరం బయలుదేరుతున్నాం. రండి నాన్న. ఇందాక అడుగులు వేసారు, క్లిప్ తీయడం మర్చిపోయాము. ఇంకా మా చిన్నాడు అసలు కాపరేట్ చేయట్లేదు కదా, అందుకని చెప్పి ఇంక మనం పట్టుకోవడానికి సరిపోయింది. అస్సలు తీయలేదు క్లిప్ అయితే. అదొక్కటి తీసింటే గుర్తుగా ఉండేది. వెళ్దామా. అంటే ఆల్రెడీ ఎక్కేశారు, ఇంకా మా చందు కూడా ఎక్కేస్తుంది. మేమందరం వెళ్ళిపోతున్నాం. పిల్లలకి ఫోటో అయితే తీపించుకొని వచ్చేసాము. ఇంకా పిల్లలు అయితే కొంచెం మొహాలు కూడా వాడిపోయినట్టున్నాయి. ఇంకా వాళ్ళకి ఏమైనా తినిపించేసి పడుకోబెట్టాలి. ఇంక ఇది ఈరోజు మా కృష్ణాష్టమి వీడియో. మా వీడియో నచ్చితే ఏం చేయాలి నాన్న చందు శౌర్య? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in next video. బాయ్ బాయ్.